పదే మాట్లాడుతున్నారు కదా. ఒకసారి ఆయన ఏమన్నారు విని దాని మీద సత్యమూర్తి గారి విశ్లేషణ, నా ఉమేష్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. ఒకసారి బయట ప్లే చేయండి. డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. అది ఉమేష్ గారు, చాలామంది చాలా చదువుకున్నారు, మీరు చాలా పై చదువులు చదివారు, పట్టాభి గారు చాలా చదువుకున్నారు, సత్యమూర్తి గారు కూడా చాలా పై చదువులే చదివారు అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. కానీ జర్నలిస్ట్గా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఉన్నంతలో బాగానే చదువుకున్నాను. జర్నలిస్ట్గా 33-34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిజికల్గా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాలి కదా, దేంట్లోనైనా, ఎనీ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్. అలాంటిది ఒక అభ్యర్థి వెరిఫికేషన్కే రాకపోతే పేరు తీసేస్తారు కదా. ఈయన ఏకంగా పేరు తీయడం కాదు, ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాడు. సో దీన్ని మీరు ఎలా చెప్తారు దీనికి సమాధానం వారికి? ఒక విషయం అండి, ఇప్పుడు నవీన్ గారి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని మొత్తం డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి గారు చేశారు. ఇష్యూ ఏంటంటే, ఆ నవీన్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకటి ఆయనకి జాబ్ వచ్చి ఉంటుంటే దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఆయనకి ఈరోజు జాబ్ రాలా, ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలా. ఆయనకి జాబ్ వచ్చి ఉంటుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ ఇష్యూ. జాబ్ రాలేదు. ఇంకోటి, ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలే. ఇంకోటి, ప్రతి చోట నాన్ డిస్క్లోజర్ ఆర్ డిస్క్లోజర్ అనే 2 ఉంటాయండి. డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీరు అఫిడవిట్లు ఇవ్వాలి. డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీరు చేసినప్పుడు లేదా యాజ్ పర్ ది నోటిఫికేషన్ డిస్క్లోజర్ మీరు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏమిటది, మీరు దేనిలో అయినా ఎంప్లాయీగా ఉన్నారా, ప్రభుత్వ సర్వీసెస్ లో దేనిలో అయినా ఎంప్లాయీగా ఉన్నారా అనేది ఒకటి డిస్క్లోజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దానిలో డిస్క్లోజర్ ఇచ్చేటప్పుడు ఆయన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నారు అనే డిస్క్లోజర్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆయన ఐడి బ్లాక్ చేయబడుతుంది. అది చట్ట ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా, లేదా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారంగా చేసిన ఒక చర్య. ఒకవేళ ఇలా జరిగినప్పటికీ ఆయనకి జాబ్ వచ్చుంటే దాన్ని వుడ్ హావ్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. ఆయనకి జాబ్ రాకపోవడాన్ని ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడిన దాని ప్రకారం నవీన్కి జాబ్ ఇస్తే ప్రభుత్వాన్ని తప్పయ్యేది. ప్రభుత్వానికి ఖచ్చితంగా తప్పయ్యేది. నేను కానీ మన చాలా మంది, మీరు కానీ, మన అందరం ఖచ్చితంగా దీని మీద వీ వుడ్ హావ్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది గవర్నమెంట్. కానీ ప్రభుత్వం ఇవ్వకుండా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు అనేది ఒక విషయం. డిస్క్లోజర్ అగ్రిమెంట్ లో మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారన్న విషయాన్ని చెప్పకపోవడం ఇంకో విషయం. ఈ 2 క్లియర్ గా ఉన్నప్పుడు ఆయనకి జాబ్ ఇవ్వకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దట్ ఈస్ లీగల్లీ ప్రాపర్, లీగల్లీ టెనబుల్, లీగల్లీ అప్రోప్రియేట్. సో లీగల్లీ అప్రోప్రియేట్ డెసిషన్ వై యూ హ్యావ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్ అనేది నాకు అర్థం కావట్లేదు. నిజంగా అది ఇప్పుడు లీగల్ గా తీసుకుని డెసిషన్ అయి ఉంటుంటే ఆయన హైకోర్టుకి వెళ్ళారని కూడా మళ్ళీ వెంటనే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కదా, ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూస్తున్నాను కాబట్టి ఆయన హైకోర్టుకి వెళ్తాడు, ఆయన ఇష్టం. అది కోర్టుకి వెళ్ళే రైట్ ఉంది. కోర్టుకి వెళ్ళటం వేరు, కోర్టు నుంచి రిలీఫ్ పొందటం అదే అంటున్నా. వెళ్ళడం వరకు కోర్టు రిలీఫ్ ఇవ్వాలి కదా. మరి కోర్టు ఇప్పుడు న్యాయస్థానాలు అనేవి ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు కూడా న్యాయస్థానం ముందరికి వెళ్ళారు, రిలీఫ్ రాలేదు. సో న్యాయస్థానం ముందరికి ఎందుకు వెళ్ళారు, ఏమైనా జరుగుతుందేమో అనుకుని వెళ్ళారు. అలాగే చాలా మంది న్యాయస్థానం ముందరికి వెళ్తారు. అంటే దాన్ని బట్టి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. సో అదే న్యాయస్థానం మరి ఈ రోజు నవీన్ అనే వ్యక్తి విషయంలో మరి ప్రభుత్వం చేసింది తప్పేం కాదు, ప్రభుత్వం మే ప్రొసీడ్ విత్
ది సెలక్షన్ ప్రొసీడ్ విత్ ది నోటిఫికేషన్ అని చెబుతున్నప్పుడు ఇన్నిసార్లు టైం అండ్ అగైన్ ఎంతమంది అప్రోచ్ అయినా సుప్రీం కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి ఇంతమంది అప్రోచ్ అయ్యి ఇన్ని రాజకీయ పార్టీలు కానీ లేదా ఇంతమంది ఎవరైతే క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ అటెండ్ అయినప్పటికీ ఆనరబుల్ హైకోర్టు వారు ఎటువంటి తప్పు పట్టనప్పుడు ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా ఇప్పుడు దాన్ని నీటితో కంపేర్ చేయటం, నీటిలో ఎలాగైతే జరిగిందో ధర్మేంద్ర ప్రధాన్ గారు అదే విధంగా ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రిజైన్ చేయాలని అడగటం, అంటే అక్కడ ప్రభుత్వం కానీ లేదా సుప్రీం కోర్టు కానీ కేటగారికల్ గా న్యాయస్థానం ముందు క్లియర్ గా దే హావ్ క్లియర్లీ ఇండికేటెడ్ దట్ పేపర్ లీక్ హ్యాడ్ హ్యాపెండ్. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు కదా, లేని దాని నుంచి మరి ఏదో సిచ్యువేషన్ ఉందని టైమ్ అండ్ అగైన్ కోర్టు చెబుతున్నప్పటికీ, సో మరి టైమ్ అండ్ అగైన్ ఇట్ వుడ్ బి ఎ పొలిటికల్ స్టేట్మెంట్ ఆర్ ఇట్ వుడ్ బి ఎ పొలిటికల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్ విచ్ హ్యాస్ సమ్ లీగల్ మెరిట్ ఇన్ ఇట్. యా కరెక్ట్ రైట్. సత్యమూర్తి గారు, ఈ నవీన్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్గ్యుమెంట్